సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 118:15 వచనం. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నీ ముందు అసాధ్యమైన ఉన్నాయా? ఒకవేళ మీరు ఎగ్జామ్ రాద్దాం అనుకున్నారు కానీ చాలా కష్టం అనిపిస్తుందా? ఒక ఇంటర్వ్యూ వెళ్దాం అనుకున్నారు కానీ నీ వల్ల కాదని అనుకుంటున్నావా? లేదా ఈరోజు నువ్వు అనుకున్న పరిస్థితి చాలా అసాధ్యం అనిపిస్తుంది, నువ్వైతే సాధించలేవు అని అనుకున్నావేమో. యెహోవా చేయు కార్యం అంట సాహస కార్యాలను చేయను ఆయన. నువ్వు ఊహించిన దానికన్నా గొప్ప కార్యములు చేయను. నిజమే, నేను ఆ విషయంలో 200% నమ్మకాలను. కొన్నిసార్లు ఈ లోకపరంగా ఆలోచించినట్లయితే మన పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది. మనం ఎక్కువగా ఊహించలేము, ఎక్కువగా ఆలోచించలేము. ఏం జరుగుతుందో ఆందోళనతో మనం ఉంటాము. ఒకవేళ ఏదైనా చేస్తే మన పరిస్థితి ఏమైపోద్దా అనుకుంటాం. కానీ నా కుమార్తె ఇక్కడ నువ్వు గ్రహించవలసిన అంటే యెహోవాని పక్షమున సాహసకాలు ఉంచగలడు. ఆయన ఎలాంటి వాడు? బైబిల్లో మనం చూస్తున్నాం. యొర్దాను నదిని దాటించిన దేవుడు, ఎరికో గోడలు స్వరముతో కూల్చిన దేవుడు. ఆయన కార్యములు సాహసమైనవి. చిన్నవాడు ప్రార్థన చేయక ఆలోచించి నీ జీవితాన్ని ఎక్కువగా ఆలోచించు, పెద్దగా ఆలోచించు. నీ యొక్క ఆలోచనని ప్రభువులో పెంపొందింపచేయి. ప్రభువా, ఇదిగో నా పక్షమున ఈ గొప్ప కార్యం చేయాడు. ఎందుకంటే ఆయన సంసిద్ధంగా ఉన్న నా ప్రసంగమా, నీ పక్షం నా పక్షం యుద్ధం చేయడం సంసిద్ధంగా ఉన్నాడు. నాక ఏదైతే మనం కోరుకున్న దానికంటే ఎక్కువ ఆశపడుతున్నాడు. అయితే మనం చేస్తున్న ఒకటే, ఆ సాహస కార్యం గురించి మనము వేచి ఉండాలి. అందుకే భక్తుడైన విలియం కేరీ గారు అంటారు, దేవుని కొరకంట గొప్ప కార్యాలను తలపెట్టు, దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలను ఆశించు. ఈరోజు నీ జీవితంలో ఆ సాహస కార్యాలను ఆశించు. ప్రభా, ఇదిగో నాకున్న ఈ పరిస్థితి కన్నా ఇంకా మెరుగుపరచు. ఇదిగో ప్రభు నేను విడుదల చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్న నీ బిడ్డలైన వారు నీ హస్తాల్లో భద్రపరచండి. నీ దీవెన నీ ఆస్వాదించండి. వారుకున్న కోదులు, వారుకున్న ఆటంకాలు మీరు తీసివేయబడుతున్న దేవా, నీకున్న నీ కృపాక్షములతో నింపి బలపరచండి. వారి పట్ల మీరు ఎలాంటి ఉద్దేశం కలుగున్నారో వాటిని సంపూర్ణంగా నెరవేర్చబడుతున్న దేవా, నీకున్నాను. నీ దయాదాక్షులతో నింపి ఆస్వాదించండి, ఫలింపచేయండి. వారు ఏదైతే అడుగుతున్నారో ఇదిగో గొప్ప కార్యాలు వారికి జరిపించినైనా నీ కృపా దీవులతో నింపి, అనేక క్రిస్మస్ వేడుకల్లో అనేక చోట్ల క్రిస్మస్ జరుగుతుండగా వాటిని దీవించి ఆశించి నీ రక్షణ సువార్త అనేక మందికి సహాయం చేయమని నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించు. ప్రభువుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.